So we are heading towards Ekara Srisailam trek. We are in Nallamala forest. Yeah, Nallamala forest. It's around 45 kilometers. 45 kilometers and it takes us around 30 hours, I guess. Ante kadara? Including breaks. Including breaks. Yeah. How you are feeling up to now? Yeah, it's still not 2 hours of trek. It is white, very good, hot, fun. Hi. Hello. Hi, This is Chila Sravanti. ఉదయం 11 గంటలు. నాగుల ఊటీ. ఊటీ కాదు ఇది, నాగులోటి. వచ్చి చెప్పాక మాట్లాడుతున్నావుగా, మాట్లాడు. ఎట్లుంది చెప్పు, ట్రెక్ ఎక్స్పీరియన్స్ ఎన్నోసారి నీది ఇది? థర్డ్ టైం వినేత్. ఎందుకు ప్రతిసారి ఎక్కుతావు నువ్వు? ప్రతిసారి ఎందుకు ఎక్కుతా అంటే కనీసం ఒక 2 days అన్నా అన్నిటి వదిలేసి ఎన్విరాన్మెంట్ లో ఉందామని. ఓకే, ప్రశాంతంగా కొంచెం ఎన్విరాన్మెంట్ చూడ వెనకాల బ్యాక్ సైడ్. ఇడికి వచ్చిన వాళ్ళు బ్లాగ్స్ అని చెప్పి నువ్వు కెమెరా పెడుతున్నావు. నేను వేయట్లేదు, నేను జస్ట్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో అక్కడనే చేయమన్నది బ్లాగ్. ఈసారి మేమందరం ఒక 50+ మెంబర్స్ వచ్చామన్నమాట. 50+ కాదు, 60 మెంబర్స్ ఉన్నాం. 60 మొత్తం వీళ్ళ ఫ్యామిలీయే గైస్. మీతో అంతా యంగ్స్టర్స్. వినీత్ ఒక్కడే ముసలోడు. నువ్వు మాత్రం సోర పిల్ల పక్క, నువ్వు కూడా ముసల్దానివే. ఎవరు చెప్పిండ్రు? నేను నిన్ను అక్క అంటున్నా అంటే నువ్వు కూడా ముసల్దానివే. అందరికంటే పెద్ద ఆమె ఆడ పోతుంది. చరిత ఇక్కడ చారు ఒకసారి నీ ముసుగుది. చారు ఒకసారి ఫేస్ చూపించమ్మా. ఏడున్నావు? ఒకసారి ఐలైనర్ తో, తర్వాత ఐలైనర్ లేకుండా. ఒకసారి మొహం కడుక్కొని మేకప్ లేకుండా మొత్తం నీకంటే బాగా పూసుకున్నాను. సన్ స్క్రీన్ పూసుకున్నాకనే అట్లా మధ్యాహ్నం 1:30 పడిపోయినా ఇక్కడ పడుకున్నాం కదా. ఇక్కడే పడిపోయినావా? నువ్వు నాకు చెప్పడం. నాకు హార్ట్ అటాక్ వచ్చింది లాస్ట్ టైం. శివుడు ఇలా కనిపించా కదా మొన్న. అవును, నేను ఎంత పెద్ద దూలగాన్ని అంటే ఆడ క్లియర్గా స్టాప్ అని రాసింది, అయినా కానీ నేను అట్లే పోతూ ఉన్నా. సమయానికి వెనకాల వేరే వాళ్ళు వచ్చి బ్రో అటు కాదు ఇటు సైడ్ అని చెప్పారు. లేకపోతే అటే నల్లమల్ల ఫారెస్ట్లో ఎక్కుకునేటోళ్ళు, పేపర్లు వచ్చేటోళ్ళు. ఇట్లా మధ్య మధ్యలో ఈ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారనమాట. ఏమన్నా ఎనిమల్స్ అవన్నీ వస్తే జర కాపాడడానికి. సో మనకు కొంచెం ధైర్యం కూడా ఉంటుంది. చరిత హౌస్ ద ట్రెక్ ఏమనిపిస్తుంది? ఏ కాలు చూపి, ఈ కాలు ఏంది? అప్పుడే అయ్యిందా? నువ్వు నడిచింది జస్ట్ 10 kilometers. ఇంకా అనాథలకి మా సైడ్ నుంచి అనాథలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఓకే, ఏడ పెట్టుకోవాలి ఇవన్నీ? నేను పెట్టుకోను, సారీ. ప్రిపేర్ కానీ పీకానికి వచ్చిన నాకు బొబ్బలు వచ్చాయి, నీకేం రాలేదా? వేసుకున్నా. ఒక వేస్ట్ ఫెలో వాటర్ తడి మీదనే వేయించినాడు. అట్లా వేస్తేనే ఏం కాదు. అందరు బాగానే ఉన్నారు, నేను తప్పితే వీడి మాటలు విన్నందుకు. నేను బాగానే ఉన్నా కదా మరి. మధ్యాహ్నం 2:15 దిగిన తర్వాత మళ్ళీ కొండ ఎక్కాలా, మళ్ళీ దిగాలా, మళ్ళీ కొండ ఎక్కాలా. అట్లా ఎన్ని కొండలు ఉంటాయి? 3 కొండలు ఎక్కాలి. ఉంటామా? అక్కడ చూపి. అంటే పాలసీ తెచ్చుకున్నావు కదా. ఏంటిది? ఎల్ఐసి పాలసీ ఉంటుంది. 1 కోటి రూపాయలు ఉంది. అరు నెక్స్ట్ టైం వస్తావా? వస్తా. ఈ మాట రికార్డ్ చేసుకోండి. కొండ ఎక్కిన తర్వాత చెప్పమను. ఇదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను. అప్పుడు చెప్పాలి సార్ ఇదే క్వశ్చన్ మళ్ళీ వస్తాను. ఓకేనా? వినీత్ నువ్వు ఎన్నో టైం? వినీత్ సెకండ్ టైం అక్క. మళ్ళీ ఎన్నిసార్లు వస్తామో. నెక్స్ట్ టైం వస్తావు వినీత్? పక్కా వస్తా. సాయంత్రం 4:45 ఇదంతా ఎక్కాలి ఇప్పుడు. ఇప్పుడు అడుగు చారు ఇది ఓకేనా? ఇలాంటిది 10 kilometers ఉంటుంది. సింపుల్ ఇట్లా 2 kilometers అంటే దిగేది ఇట్లా ఉంటుంది. 6 kilometers ఉంటుంది. 6 నుంచి 7 kilometers ఇట్లా ఉంటుంది. ఏమైంది లితిక? గాలిలో ఊగిసలాడే దీపంలా ఓ బుజ్జి తల్లి. నేను పోతే నువ్వు పాటలు చూసినావా అక్క? చూడలేకపోతా అంటే చూడలేక పోయేటట్లేదు ఇంక. ఇప్పుడు రాత్రి 8:45
దీనిలో జారుతుంది. అవును. వాట్ క్రేజీ ఎక్స్పీరియన్స్. లుక్ ఎట్ దే. ఓ మై గాడ్, ఇలాంటి ప్లేసెస్లో నడవాలి అసలు. అది కూడా ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ టార్చ్. ఎక్కడికి వెళ్ళి ఏ జంతువు వస్తుందో తెలీదు. ఎవరు ఎప్పుడు వచ్చి అటాక్ చేస్తారో తెలీదు. ఇక్కడ ఏమో సౌండ్ వస్తుంది. ఏంటి కదా ఇంకా నువ్వు లైట్ వేసేలా ఉన్నారు. ఓకే చరిత, ఎట్లుంది? నువ్వేం దయ్యం లాకున్నావు? నీ అమ్మ. ప్రేమించు కాస్త అంటారు, మా ప్రాణాలు తీస్తారు, కానీ తీస్తారు లేదు. నువ్వు రాయి అక్కడ. సమయం ఉదయం 6 గంటలు. బిగ్ బాస్ వాయిస్ దొరకలేదు కాబట్టి నేనే చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు తెలుసా? కిందకి కానీ కిందికి దిగి ఈ కొండ ఉందా, ఈ కొండ దాటి అవతలకి వెళ్తే అది టెంపుల్ వస్తుంది. కొండ దాటి టెంపుల్ వెళ్ళాలా? ఇంకా ఉంది, చాలా ఉంది. ఇంకా మధ్యాహ్నం వరకు నడవాలి. తింటూనే ఉంది నిన్నటి నుంచి. ఏమన్నాడు? తొందరగా టైం లేదు. ఆడవాళ్ళు కూర్చొని చూసిన అక్కడ పోవాలి. ఇట్లకి వెళ్ళి ಈಗ 5 ಗಂಟೆಗೆ ಗಾಡಿ ಹೆಂಗ అలా వెళ్ళాలి. అలా వెళ్ళి అట్లా దిగాలి అక్కడ. ఓకే. పడ్డావనుకో కైలాసమే. మజాక్ అనుకున్నావా? ఎలా దిగాలి? ఒక్కొక్కటి ఇట్లా పట్టుకోవాలి. దిగు దిగు. ఇలా పట్టాలి నువ్వు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇంత చిన్న సందులో ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా చేపెట్టి జాగ్రత్తగా చూచి అడిగేయాలన్నమాట. ఆగ్రా రే, నా ఫోన్ లోపల పెడతాను ఫస్ట్. ఫోన్ పట్టుకుంటారు. సో ఈ స్పాట్ పేరు భీముని కొలను అని అంటారు. ఇది చాలా డేంజర్ స్పాట్ అనమాట. ఒక్క అడుగు అట్లా స్లిప్ అయినా కానీ కింద డైరెక్ట్ పడతాము. సో ఇక్కడ చాలా అడుగు ఆచితో చేయాలి. మీరు చూస్తున్నారుగా, ముసలోళ్ళు కూడా ఎక్కుతున్నారు. ఉదయం 11 గంటలు. విజిగాక సిద్ధిగాక వచ్చేసాడు చూసావా? చుట్టూ చీకటి ఉన్న మధ్యాహ్నం 1:30. వాటర్ లేవు. ఇంకెంత దూరం అక్క? ఇంకొక 5 కిలోమీటర్స్ అక్క ఎక్కడ పోయింది? కనిపిస్తుంది. 5 కిలోమీటర్స్ 5 మినిట్స్ చచ్చిపోతారేమో అనిపిస్తుందిరా. చచ్చిపోమ్మా. 5 కిలోమీటర్స్ వాటర్ ప్లీజ్. వాటర్ సఫారీ జింక కనిపిస్తుంది. నేను అవన్నీ చెప్పలేనాడు. బాగున్నాను. ఏది కనిపించలేదు మాకు. జింకలు లేవు, ఏం లేవు. అబ్బా, దేవుడు మాత్రం కనిపిస్తున్నాడు. దేవుడు కనిపిస్తున్నాడు. అమ్మయ్యా, ఫైనల్లీ గోపురం కనిపించిందంటే మన ట్రెక్ అయిపోయినట్టే. నిజంగా అక్కడ పోయేవారికి దేవుడు కనిపించు. ఓం నమ శివాయ. ఎడిదా నామదేవస్య, సాయి కిరణ్ నామదేవస్య, హర్షత్ నామదేవస్య, ధనరాజ్ నామదేవస్య వెలిగించు. అక్కడ పైన